హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. స్టాక్ మార్కెట్ ఇవాళ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంతేకాకుండా రేపు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం ఇవాళ డైలీ చార్ట్లో కనుక చూసుకుంటే మార్కెట్ సేమ్ నిన్నలాగానే పర్ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ గ్యాప్ అప్ మాత్రం ఓపెన్ అయింది, కానీ ఎక్కువగా మూమెంట్ అనేది వాళ్ళకి కనిపించలేదు. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఒక కొత్త హై టచ్ చేసింది. దాని తర్వాత సైడ్ వేజే ఉండడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే కూడా బార్ అనేది మళ్ళీ నిన్న కూడా పిన్ బార్, ఇవాళ కూడా ఒక పిన్ బార్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. 5 minutes చార్ట్లో ఒక క్లారిటీ కోసం ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మార్కెట్ ఎలా అయితే నిన్న ఉండిందో సేమ్ అలానే ఉండింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మళ్ళీ ఇవాళ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత ఆల్మోస్ట్ సైడ్ వేజ్ ఉండింది. అంటే ఇవాళ కూడా ఒక నో ట్రేడ్ డే అని చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ ఆప్షన్స్ ట్రేడర్స్ అనమాట. ఎందుకంటే థీటా డీకే ఆప్షన్స్ ప్రీమియం అన్నీ కూడా డీకే అవుతాయి అనమాట. సో ఇన్వెస్టర్స్కి మాత్రం ఎవరైనా బయింగ్ ఎంట్రీస్ వస్తే వాళ్ళు కొనుక్కుంటారు, అది వేరే విషయం. కానీ ట్రేడర్స్కి మాత్రం ఒక సైడ్ వైజ్ మార్కెట్లో డబ్బులు అనేది సంపాదించడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. రేపు కూడా మార్కెట్ ఒకవేళ ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గర ఫ్లాట్ కనుక ఓపెన్ అయింది అంటే, ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇవాళటి క్లోజ్ని నిన్నటి క్లోజ్ని సపోర్ట్గా తీసుకొని ఏదైనా కన్సల్టేషన్ చేసి బ్రేక్అవుట్ కనుక ఇస్తే ఒక మూవ్ చూసే అవకాశం ఉంది. ఎందుకంటే సైడ్ వైజ్ మార్కెట్ ఉంటుంది కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఒక మంచి మూవ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ టెస్ట్ చేసి పైకి రివర్స్ అవుతుంది అంటే మళ్ళీ మనం ఒక బులిష్ ట్రేడ్ ఇక్కడ చూసుకోవచ్చు. గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయింది అంటే ఫాస్ట్ మార్కెట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైతే బయింగ్ ఎంట్రీస్ మిస్ చేస్తారో వాళ్ళందరూ కూడా అక్కడ బయింగ్లో ఎంటర్ అవుతారు. చాలా పెద్ద గ్యాప్ అప్ అయింది అంటే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చూస్తాము, కొద్దిగా కిందికి వచ్చి అక్కడ స్టెబిలైజ్ అవుతుంది అనమాట మార్కెట్. సో ప్రైస్ యాక్షన్ని బట్టి అండ్ మార్కెట్ ఓపెనింగ్ ప్రైస్ని బట్టి ఇక్కడ మనము ఆ స్ట్రాటజీ ఎలా వాడాలి అనేది అక్కడ డిసైడ్ చేయాలి. ప్రస్తుతానికి అయితే మార్కెట్ 2-3 days నుంచి సైడ్ వేస్ ఉంది. మళ్ళీ రేపు కూడా సైడ్ వేస్ ఉండబోతుంది అంటే చెప్పడం కొంచెం కష్టము. ఎందుకంటే ఇంతకుముందు ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఈసారి దాన్ని రీటెస్ట్ చేసి మళ్ళీ ఒక మంచి ఒక 200 to 300 పాయింట్స్ ఇక్కడ మనకు ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఖచ్చితంగా రేపు మార్కెట్ ఓపెనింగ్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. మీరు కూడా రేపు మార్కెట్ ఓపెనింగ్ని బట్టి ప్రైస్ యాక్షన్ని బట్టి కన్సల్టేషన్ బ్రేక్అవుట్ కనుక ఇస్తే అప్పుడు ప్లాన్ చేయండి. ప్రస్తుతానికి డౌన్ సైడ్ మొమెంటం అనేది కొద్దిగా కష్టంగా ఉంది. ఎందుకంటే మార్కెట్ బులిష్ మార్కెట్లో ఉంది కాబట్టి డౌన్ సైడ్ ఎంట్రీస్లో మనం తీసుకుంటే లాసెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రేపు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేయబోతుంది, ఎక్కడ మార్కెట్ ఓపెన్ అవ్వబోతుంది అండ్ మార్కెట్ ఎలా రియాక్ట్ అవ్వబోతుంది దాని గురించి మీరేమనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.